హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి వెనస్డే ఈవినింగ్ అండి. ఆడ కూర్చొని ఏం చేస్తుందని చూస్తున్నారా? ఏం లేదండి, చేపలు ఉన్నాయి. చేపలు రాకుతున్నాను అక్కడ నేను. ఈ చేపలను కట్ చేస్తూ ఫ్రై చేయాలా, పులుసు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఉన్నాయి కొద్ది చేపలే కాబట్టి ఫ్రై చేస్తే అయిపోతుంది, పాపకు స్నాక్స్ కింద కూడా వచ్చేస్తుందని అనుకున్నాను. ఇంకా మొత్తానికి చేపలు అయితే బండకేసి రాకి నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. నేను చేపలు క్లీన్ చేయడం చూసి నేను చేపలు కడగడంలో ఎక్స్పర్ట్ అనుకున్నారేమో, అంత సీన్ లేదు నాకు. చేపల రెక్కలకున్న ముళ్ళని నా చేతిలోనే గుచ్చుకున్నాయి. ఇక నేను ఫిష్ ఫ్రై చేయాలనుకున్నాను కదా, కడిగిన చేపల్లోని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసి ధనియా పౌడరు, గరం మసాలా, ఫిష్ మసాలా వేసి ఫస్ట్ బాగా కలుపుకున్నాను. మసాలాలన్నీ చేపలకు పట్టిన తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి వేసి కలిపాను. ఇక్కడ చూడండి, నా చేతిలో ఉన్నది గవర్నమెంట్ గుడ్డు, అదేనండి అంగన్వాడీ గుడ్డు. అంగన్వాడీ గుడ్డు మీ ఇంట్లో ఎందుకు ఉంది అనుకుంటున్నారేమో, మా చిన్న పాపకు వస్తాయిలేండి. కలిపిన ఫిష్ మసాలా అంతా ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నేను. ఆ ఫిష్ ఫ్రై చేయడం ఏమో కానీ ఆ నూనె చూస్తే నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మీన పడేది తెలియదు. టేస్టీగా తినాలంటే చేసుకోక తప్పదు కదా. అందుకే కిచెన్లోకి పిల్లల్ని అస్సలు రానివ్వను నేను. నేను వంట చేస్తున్నంతసేపు వేదైతే చెల్లిని ఆడిపించుకుంటుంది. ముందు వీడియోలో నేను చెప్పాను కదా, మా పిల్లలకు ఫిష్ కర్రీ కంటే ఫిష్ ఫ్రై చాలా ఇష్టం అని. నాకు ముళ్ళులు తీసిస్తా అంటే వద్దులే నేను తీసుకుంటా అని చెప్తుంది. తనే తీసుకొని తింటది అన్నట్లు. ఏ మాటకైతే ఆ మాట చెప్పుకోవాల్సిందే. ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్